నమస్తే. బాలయ్య @50 years ఈ సెలబ్రేషన్స్కి అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది వేదిక. అయితే ఇదే సందర్భంలో ఎవరెవరు సెలబ్రిటీలు రాబోతున్నారని చెప్పి నిన్న గెస్ట్ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి జరిగింది. అయితే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరు రాబోతున్నారా లేదా అనే దానిపైన ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారింది. అయితే మనతో పాటు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సెలబ్రేషన్స్కి జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరూ వస్తున్నారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ కింద మారింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావండి, ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్కి వస్తున్నారా లేదా అంటే మీరు ఏం చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ని వీళ్ళు పిలవాల, ఇండస్ట్రీ పెద్దలు ఎవరో కూడా కలిసి ఆహ్వానించింది లేదు. వాళ్ళు అనేది ఏంటంటే నందమూరి ఫ్యామిలీలో ఎవరిని మేము పిలవట్లేదు అని చెప్పి అన్నారు. ఈ బాధ్యతని నందమూరి రామకృష్ణ గారు, బాలకృష్ణ గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అప్పచెప్పారట. ఆయన పిలిస్తే ఆయన పిలవాల్సిందే, ఇక వస్తారా రారనేది వాళ్ళ ఇష్టం. అయితే రామకృష్ణ గారు అందరినీ పిలిచి మళ్ళీ వీళ్ళని పిలవకుండా ఉంటే బాగోదేమోనని పిలిచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు 100వ జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలా. దానికి ఏం కారణం చెప్పారంటే అప్పుడు దేవర షూటింగ్లో బిజీగా ఉండటం, దేవర షూటింగ్ వార్ షూటింగ్ ఆ బిజీగా ఉండటం వల్ల జూనియర్ ఎన్టీఆర్ రాలే. అప్పుడు మొత్తం కారణం ఏదైనా కానీ షూటింగ్ పరంగా ఆయన దూరంగా ఉండటం వల్ల రాలేదని చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి ఏం జరుగుతుందనే చూడాలి. అయితే గతంలో ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలకు సంబంధించి చూస్తే మనకి రామ్ చరణ్ వచ్చాడు, ప్రతి ఒక్కళ్ళు చాలా యువ హీరోలు చాలామంది వచ్చారు. కానీ సొంత తాతగారి ఇష్యూలోనే రానప్పుడు అప్పుడు కూడా చాలా రకాల విమర్శలు అయితే జూనియర్ ఎన్టీఆర్ పైన వచ్చాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా తోడయ్యాడు అన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ వస్తే ఎలాగా ఉంటుంది, రాకపోతే ఎలాగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అంతా చర్చనీయాంశమైంది ఇదే, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా రావట్లేదు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది, చాలామందిని మరి ఆహ్వానించారు, వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఆహ్వానించారు, ఆ స్టాలిన్ కూడా ఆహ్వానించారు. అంటే మమ్ముట్టి కానీ మోహన్ లాల్ కానీ మలయాళం ఇండస్ట్రీ నుంచి వాళ్ళని ఆహ్వానించారు. అటు మరి అనిల్ కపూరు, మరి అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళందరినీ పిలిచారు బాలీవుడ్ నుంచి కూడా. అలాంటి ఇంతమందిని పిలిచి అంటే ఈ నందమూరి ఫ్యామిలీ వరకు మాత్రం సినిమా పెద్దలు వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆ బాధ్యతని ఎవరైనా పిలవాలి అని బాధ్యత అంతా రామకృష్ణ గారికి చెప్పారు. కాబట్టి రామకృష్ణ గారే ఆ నందమూరి ఫ్యామిలీలో ఎవరెవరిని పిలవాలి అనేది ఆయనే చూసుకుంటారు. అయితే ఇక్కడ వాళ్ళంతా ఎలా వస్తారనుకున్నప్పుడు కూడా వాళ్ళకి సపరేట్గా ఒక బస్సు పెడతారని, ఒక బస్సు 2 బస్సులు పెడతారని. ఎందుకంటే వారసులు చాలామంది ఉన్నారు, అందరినీ పిలవాలి. కాబట్టి అందరితో బాగా రాపోన్నది ఎవరంటే రామకృష్ణ గారే. కాబట్టి రామకృష్ణ గారు ఆ బాధ్యత చూస్తారు. అందులో భాగంగా రామకృష్ణ గారు వెళ్ళిపోయి జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి ఆహ్వానించడం అనేది జరుగుతుంది. అలా కళ్యాణ్ రామ్ని కూడా పిలుస్తారు. వస్తారా రారా అనేది ఇక మన చేతిలో ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే దేవర కూడా అంత రెడీ అయిపోయింది, షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆయన కూడా ఫ్రీగానే ఉన్నాడు ప్రస్తుతం. అయితే అంటే వేరే షూటింగ్లు కూడా ఇదే ఇవాళ రేపట్లో షూటింగ్లు కూడా లేవు. కాబట్టి రేపు సాయంత్రం 5 గంటలకే కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు. ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలకేమో దూరంగా ఉండటం వల్ల రాలేదు. ఈసారి దూరంగా ఉండే అవకాశం అయితే లేదు. వస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఇక ఇతరత్ర అభిప్రాయభేదాలు ఎలా ఉన్నా కానీ ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే ఆ కొడాల నాని విషయంలోనూ, వంశీ విషయంలోనూ, అప్పుడు అసెంబ్లీలో అవమానించినప్పుడు కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ వీళ్ళు స్పందించకపోవడం అనేది, ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం అనేది చర్చనీయాంశమైంది. ఆ నేపథ్యంలోనే గ్యాప్ అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇరువురు కూడా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాల టైంలోనే రానటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారి యొక్క ఫంక్షన్కి ఎలా వస్తాడు అనేటువంటి క్వశ్చన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నటువంటి యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఆయన 100వ జయంతి ఉత్సవాలకి రానప్పుడు బాలకృష్ణ గారి ఉత్సవాలకు వస్తాడా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఈ ఈవెంటు ఒక చాలా భారీ ఈవెంట్గా చెప్పాలి. 50 సంవత్సరాల నట జీవితానికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన ఈవెంటు, ఇండస్ట్రీ నిర్వహిస్తున్న ఈవెంటు. ఇదేదో ఫ్యామిలీ పరంగా జరుగుతున్న ఈవెంట్ కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు 100వ జయంతి ఉత్సవాలంటే అది ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ కాదు. అది ఏంటంటే కమిటీ ఏర్పడిపోయింది, ఎన్టీఆర్ 100వ జయంతి కమిటీ ఆధ్వర్యంలో అది భారీ ఎత్తున జరిగినప్పుడు. ఇది ఇండస్ట్రీ చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళందరూ అటెండ్ అవ్వాల్సిందే. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి మెగా ఫ్యామిలీకి మరి అల్లు ఫ్యామిలీకి మళ్ళీ గ్యాప్ ఉంది, అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీ గ్యాప్ ఉంది అంటున్నారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా వస్తున్నాడు ఇక్కడ ఈ కార్యక్రమానికి. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైగా బాలకృష్ణ గారికి వీరాభిమాని,
జూనియర్ ఎన్టీఆర్. గతంలో ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు, బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు ఈయన ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి గొడవలు చేశానని చాలా ఇంటర్వ్యూలు పేర్కొన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అది ఇన్విటేషన్ అయితే కంపల్సరీ వెళ్తుంది. కాబట్టి వాళ్ళకి గౌరవ మర్యాదలో పరంగా ఆ టైంలో ఎవరు ఆలోచించరు కూడా. అంతమందిలో ప్రత్యేకించి మనకి పెద్దపీట వేసేది ఎవరో ఉండరు. అటెండ్ అయితే అది వేరుగా జనంలోకి ఒక మెసేజ్ వెళ్తుంది, అటెండ్ కాకపోతే ఇంకో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి అటెండ్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ గారు అనుకోవాలా, లేదా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలా? ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి కూడా పాల్గొన్నటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ తర్వాత పొలిటికల్గానే దూరం అయ్యాడు. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారితోనే దూరం అని చెప్పి అనుకోవాలా, లేదంటే పూర్తిగా నందమూరి ఫ్యామిలీతో పాటు నారా ఫ్యామిలీతో కూడా దూరం చేసుకున్నాడా అంటే ఏం చెప్తారు? గ్యాప్ రావడానికి ప్రధాన కారణం పొలిటికల్, సినిమాల సంబంధమైన విషయం కాదు, పొలిటికల్ దీనివల్ల గ్యాప్ వచ్చింది. కాబట్టి ఆ గ్యాప్ అనేది రాజకీయపరమైన గ్యాప్ కానీ చూడాలి, కానీ సినిమాల పరమైన గ్యాప్ కాదు. కాబట్టి బాలయ్య బాబుతో గ్యాప్ అనేది లేదు. బాలయ్య బాబుకి ఎప్పటికీ అభిమానే, పైగా బాబాయ్ అంటూ చాలా ఆత్మీయంగా ఉంటాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఈ దీనికి ఒక మంచి ఇది వస్తుంది. అల్లు అర్జున్ వచ్చి మెగా స్టార్ చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు ఆ ఇంటరాక్షన్ అనేది అక్కడ వేదిక మీద ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే ఆ వేదిక మీద ఎలా ఉంటుంది అని చూడాలనే కోరిక ఉన్న అభిమానులు కూడా నందమూరి అభిమానులు ఉంటారు. కాబట్టి వస్తే మాత్రం ఆ లోటు భర్తీ అయిపోతుంది. సాధారణంగా మనం జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి చూస్తే చాలా ఈవెంట్స్కి సంబంధించి ఆయన వేదిక పైన ఎమోషనల్ అవ్వడం అనేది మనం చాలాసార్లు చూసాం. ఏదంటే హరికృష్ణ గారు కోల్పోయినప్పుడు కానీ, లేదా నాన్నకు ప్రేమతో సంబంధించిన ఇష్యూల్లో కానీ, లేదా ఇట్లా చాలా వరకు. సో ఖచ్చితంగా వస్తే మనకు ఒక మంచి ఏమంటారు అనమాట ఎమోషనల్ బాండింగ్ మాత్రం బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉండబోతుంది అన్నట్టుగా అయితే అర్థమవుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా కళ్యాణ్ రామ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత కళ్యాణ్ రామ్ అన్నయ్య జానకిరామ్ గారి అబ్బాయి మళ్ళీ నందమూరి తారక రామారావు అనే పేరుతో మరి ఆ హీరో ఇంకొక హీరో రాబోతున్నాడు. మరి వైవి చౌదరి గారు ఆ సినిమా చేయబోతున్నారు. మరి అతను కూడా అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ నందమూరి ఫ్యామిలీలో దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అటెండ్ అవుతారు, బాలయ్య బాబుకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి. కంపల్సరీగా ఒక ఈవెంట్లో ఎవరెవరు వచ్చారో ఎవరెవరు రాలేదనేది చర్చనీయాంశం అవుతుంది. రాకపోతే ఒక రకమైన మెసేజ్ జనంలోకి వెళ్ళిపోతుంది, వస్తే ఒక రకమైన మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు ఒకరి మధ్యలో గ్యాప్ ఏర్పడిందంటే ఆ గ్యాప్ అట్లాగే ఉంటుంది అనుకోవడం లేదు, అది మారచ్చు కూడా చెప్పలేము అది. సో చూద్దాం సార్, మొత్తానికి రేపు జరిగేటువంటి ఒక సెలబ్రేషన్స్ ఒక భారీ ఈవెంట్కి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రావడం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ కింద మనం చూడాలి. సో మొత్తానికి వస్తాడా లేదా అనేది రేపు ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే.